మౌలానా యూనివర్సిటీ భూములకు సంబంధించి మరొకసారి కూడా పెద్ద ఎత్తున పంచాయత్ జరుగుతుంది. అక్కడ కలెక్టర్ కూడా వెళ్ళి నోటీసులు ఇవ్వడంతో ఆ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడ గందరగోళ పరిస్థితి ఉంది. అదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ను ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎస్సీకి సంబంధించిన ఇష్యూకి సంబంధించి అది క్లోజ్ అయింది అనుకుంటే మరొక యూనివర్సిటీ మీకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. దాన్ని ఎలా చూస్తారు సార్? గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను అమ్మి మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. మేమేం తక్కువ తిన్నామా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ బాటలోనే ప్రయాణం చేస్తున్నది. గతంలో ఎస్సీ భూముల విషయంలో వాళ్ళు మొదలు పెట్టుకున్నప్పుడు మేము ఆ రోజు భారతీయ జనతా పార్టీ చెప్పినాం. ఈరోజు యూనివర్సిటీ భూముల్ని ఈ రకంగా ప్రజల అవసరాల కొరకు ఈ తెలంగాణ భవిష్యత్తు కొరకు ఉన్నటువంటి భూముల్ని మీరు అమ్మడానికి వీల్లేదనంటే లేదు వాళ్ళెవరు బీజేపీ వాళ్ళు చెప్పడానికి మేము అమ్ముతామని అన్నారు. కుదరది, మేము భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని చెప్పినాం. ఆ రోజు తెలంగాణ ప్రజలంతా కూడా మాకు అండగా నిలబడ్డారు. న్యాయస్థానాలు అండగా నిలబడ్డాయి. ఆ రోజు ఎస్సీ భూముల్ని ఆపేసినాం. 6 నెలల తర్వాత ప్రభుత్వం మళ్ళా మొదలుపెట్టింది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా మీరు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ఏమన్నారు? భూములు అనేది భవిష్యత్తు ఆస్తులు అని అన్నారు. భూములు అనేది భవిష్యత్తు అవసరాల కొరకు వినియోగించుకోవాలా ప్రభుత్వం అని అన్నారు. ఈరోజు మీరేం చేస్తున్నారు? టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే అమ్మిందో ఈరోజు మీరు కూడా గదే రకమైనటువంటి అమ్మకాలు మొదలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఈరోజు యూనివర్సిటీకి ఇచ్చినటువంటి భూమి అంత వినియోగంలో లేదు, మిగతాది ఖాళీగా ఉన్నది అమ్మేస్తున్నామనంటే మరి భవిష్యత్తులో బిల్డింగ్లు అవసరం వస్తే, భవిష్యత్తులో అవసరాలు వస్తే ఆ రోజు భూమి పక్కకెళ్ళి తీసుకొచ్చి ఆ భూమికి జైంట్ చేస్తారా? ఆకాశంలో నిర్మాణాలు చేపడతారా? రేపు నిధులు కావాలంటే 100 కోట్లు కాదు 1000 కోట్లు రావచ్చు, లక్షల కోట్లు కూడా తీసుకురావచ్చు. కానీ ఆ ప్రాంతంలోనే మరొక 20 ఎకరాలు 40 ఎకరాలు భూమి కావాలంటే తీసుకొచ్చి పెట్టేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకే ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. ఈ ఖాళీగా ఉన్నటువంటి భూములు కావవి, అవి భవిష్యత్తు అవసరాల కొరకు కేటాయించినటువంటి భూములు. ఆ రోజు 50 ఏళ్ళ కింద, 60 ఏళ్ళ కింద, 70 ఏళ్ళ కింద కేటాయించినటువంటి భూములు ఆ రోజు గొప్పగా అన్ని ఇన్స్టిట్యూషన్స్కు కేటాయించారు. కాబట్టే ఈరోజు ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా గొప్పగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆనాడు పాలించినటువంటి పాలకులు 2 ఎకరాలు 4 ఎకరాల్లో సరిపోతుంది కదా బిల్డింగ్, అంతకన్నా భూమి అవసరం లేదని కేటాయింపులు జరిగి ఉంటే ఈరోజు మరి ఇంత గొప్పగా అభివృద్ధి జరుగుతుండేనా? అందుకే ఆ ఆలోచన ప్రభుత్వానికి వస్తే విరమించుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఇంకోసారి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి మరొకసారి తెర మీదకి వచ్చింది. ముఖ్యమంత్రి తమ్ముడికి కూడా నోటీసులు ఇచ్చింది ఈరోజు రమ్మని. అసలు ఫోన్ ట్యాపింగ్ కొంత మర్చిపోతున్నారు అనుకున్న మూమెంట్లో మళ్ళీ తెర మీదకి వస్తుంది. ఎలా చూస్తారు ఆ కేసుకు సంబంధించి సిట్టు విచారణ? మాకేమనిపిస్తున్నదంటే ఈ మధ్యన టీవీలలో సీరియళ్ళు తక్కువైనాయి, పేపర్లలో కూడా కొన్ని కథనాలు వస్తుండే. నెల మాసపత్రికలు, అదేవిధంగా మిగతా కొన్ని పత్రికలలో సీరియళ్ళు వస్తుండే. అవన్నీ కూడా తగ్గిపోయినాయి. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ సీరియల్ని మీరు చూడండి అనే విధంగా ప్రభుత్వం చూపిస్తూనే ఉన్నది. ఈ విచారణ పేరు మీద మేమేదో చేస్తున్నట్టు, ప్రజల లోపల ఒక చర్చ జరగాలన్నట్టు చేస్తున్నట్టు మాత్రమే అనిపిస్తూ ఉన్నది. ఆధారాలు గొప్పగా ఉన్నాయని చెప్పారు కదా. ఏ రకంగా రిలాక్సేషన్ ఇచ్చే విధంగా ఈరోజు సుప్రీంకోర్టులో హరీష్ రావు మీద సరైన వాదాలు ప్రభుత్వం వాదించలేదు అనిపిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారే కదా స్వయంగా నా ఫోన్ ట్యాపింగ్ చేశారని గతంలో పీటీసీ ప్రెసిడెంట్గా మల్కాజ్గిరి ఎంపీగా మాట్లాడారు కదా. మరి ఎందుకు ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఇంకా ఆ సిట్టు ప్రశ్నిస్తలేదు, ఆ సిట్టు విచారణ చేస్తలేదు, సిట్టు ఇంకా సమాచారం తీసుకుంటలేదు? ఏదైనా 2 ఏళ్ళు గడిచిపోయింది. విచారణ పేరు మీద మీకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడితే రేపు దోషుల మీద చర్యలు ఏం తీసుకుంటారు? ఏదైనా ఆ జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అది ఘోరాతి ఘోరమైనటువంటి నేరం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలనే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి జడ్జిలను సైతం విడిచిపెట్టకుండా నడిచింది అని అంటే దాని మీద సీరియస్గా జరగాలి. పూర్తిగా విచారణ పూర్తయి దోషుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ కేవలం రాజకీయంగా చర్చ జరగడానికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగితే అది మంచిది కాదు. సార్, ఇంకొకటిసారి ఈరోజు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే ఈ బిల్లుకు సంబంధించి వీబీ జీరాంజీ బిల్లును ఇప్పటికే శాసనసభ తిరస్కరించి ఆమోదం తెలిపింది. మీరు కూడా ఉన్నారు సభలో. దానికి సంబంధించి కూడా గ్రౌండ్లోకి తీసుకెళ్లాలని చెప్పి సూచించేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం తీసుకెళ్తుంది గ్రౌండ్లకు? 100 రోజులు ఉన్నటువంటి పనిని 125 రోజులకు ఇష్టం. ఈరోజు అంటే పేదలు ఎక్కువ డబ్బు సంపాదించడం, పేదలు ఎక్కువ సంపాదించి సంతోషంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉండదు. కాంగ్రెస్ పార్టీ చేయలేని పని ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసింది. 100 రోజులకే పరిమితం చేసినటువంటి ఉపాధి హామీ కూలీల సంఖ్యని
125 రోజులకు పెంచినాం. వారం రోజుల లోపల వాళ్ళకు డబ్బులు పడాలా, వాళ్ళ ఖాతాలో కూలీలకని చట్టంలో మార్పులు చేసినాం. ఎక్కడైనా అవినీతి జరిగితే దోషుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పినాం. ప్రణాళిక ప్రకారం జరగాలని చెప్పినాం. వ్యవసాయ పనులలో రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పినాం. ఇంత గొప్పగా బిల్లు ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకి అర్థం కాక భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుంది, నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని ఒక అక్కస్తోనే ఈ రకంగా బిల్లులో ఏదో లోపాలు ఉన్నట్టు చర్చ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పక్కన మినుకుమైన 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి ఈ దేశంలో. కానీ భారతదేశంలో మిగతాయన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కదా. మా ప్రభుత్వాలు ఉన్న దగ్గర మా ప్రభుత్వాలు చెప్పాయా ఏమన్నా ఇబ్బందులు ఉంటే? ఇబ్బందులు ఎక్కడా లేవు. జరిగినటువంటి చట్టాన్ని పూర్తిగా మేము అధ్యయనం చేసినాము. ప్రజలకు మంచి జరిగే చట్టం కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు. పేరు కాడికి వచ్చేసరికి పేరు మీదనే ప్రధానంగా కూడా చర్చ పెడుతుంది. పేరు మార్చడం, గాంధీని తీసేసి గాడ్సే వారసుల బీజేపీ అనేది కూడా కొంత ఎలాబరేట్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్ మారాలి. ఈరోజు ఏదో మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అన్నట్టు, కాంగ్రెస్ పార్టీకే సంబంధించిన వ్యక్తి అన్నట్టు వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మహాత్మా గాంధీ దేశ ప్రజలందరికీ సంబంధించిన వ్యక్తి. అందరికన్నా ముందు భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుంది. నిజంగా మహాత్మా గాంధీ పేరుగిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రేమగిన ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇళ్ళు కడుతున్నారు కదా, మరి ఇందిరమ్మ ఇళ్ళని ఎందుకు పెట్టిన? మహాత్మా గాంధీ ఇళ్ళని పెట్టుంది కదా. మీరు పెట్టే ప్రభుత్వ పథకాలలో మహాత్మా గాంధీ పేరు పెట్టుకోవడానికి మీకు మనసొప్పది. మీరు చేసే కార్యక్రమాలలో మహాత్మా గాంధీ పేరు పెట్టుండి, మీరు చేసే కార్యక్రమాలలో అంబేద్కర్ పేరు పెట్టుండి. ఎందుకు అంబేద్కర్ ఇళ్ళని పెట్టరు? ఇప్పుడు ఈరోజు మీరు అంబేద్కర్ గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడతారు కదా. అంబేద్కర్ పేరు పెట్టాలి కదా మీ పథకాలకు. కానీ ఇందిరాగాంధీ పేరు పెడతారు, రాజీవ్ గాంధీ పేరు పెడతారు. సంతోషపడాలా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు ఇంకా పెడతలేరు. మాకు అనుమానం ఉన్నది భవిష్యత్తులో ఎక్కడ పెడతారో, వాళ్ళు బతికుండగానే వాళ్ళ పేర్లు పెడతారేమో ఈ కాంగ్రెస్ పార్టీ అనిపిస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని నిబద్ధతతో పాలిస్తున్నది. ఎక్కడో ఉన్నటువంటి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు 4వ స్థానంలోకి రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కారణం. ఇంత విపత్కరమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో నడుస్తున్నాయి. ఆర్థికంగా బలపడ్డటువంటి దేశాలు దిగజారుతున్నాయి. కానీ మనం ఈరోజు 4వ స్థానానికి వచ్చిన 9వ స్థానం నుండి రేపు అతి తక్కువ సమయంలో 3వ స్థానానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలబడబోతా ఉన్నది. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటటువంటి మాటల్ని ప్రజలు ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేరు. ఆ మాటలు మాట్లాడే కన్నా గొప్పగా చేసినటువంటి ఆ చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని మాత్రమే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నది. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి పేరు మార్పు అంత గగ్గోలు ఎందుకు, దాంట్లో సంస్కరణలు తీసుకొచ్చి పని దినాలు పెంచామని చెప్తూనే ఇంకోవైపు అసలు పేరు మార్పు నిజంగా మహాత్మా గాంధీ మీద పేరు ఉంటే ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్ళకు కూడా పేరు పెట్టాలంటూనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో అది డైలీ సీరియల్ లాగా నడుస్తుంది. దాని మీద అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు దోషులను సిట్టు తేల్చట్లేదు, ఎందుకు దాన్ని వాడుకుంటున్నారని ప్రశ్నిస్తూనే బీజేపీ ఎప్పటి నుంచో దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి అది ముందుకు వెళ్ళేది లేదు, అందు నుంచి ఏమీ వచ్చేది లేదని చెప్తున్నారు. ఇంకోవైపు అటు మౌలానా ఆజాద్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం మౌలానా యూనివర్సిటీకి సంబంధించి డెఫినెట్గా కూడా ఆ భూములు కూడా కాపాడాలి. ఆ భూములు గత ప్రభుత్వం ఏ విధంగా అయితే అమ్మకానికి పెట్టి సాగిస్తుందో ఈ ప్రభుత్వం కూడా అమ్మకంతోనే కూడా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి గతంలో ఇదే విధంగా ఆలోచించుంటే ఇంత భూములు ఉండేవా, యూనివర్సిటీలకు ఇంత కేటాయింపులు జరిగేవా. కాబట్టి ఇటువంటిది విధానాలు సరైనవి కాదు. కాంగ్రెస్కు ఖచ్చితంగా కూడా ప్రజలు బుద్ధి చెప్తారని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.